ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. BCE బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఛానల్కు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియులరా, ఇంతకు మునుపు మనము బైబిల్ సర్వే అనే సబ్జెక్ట్ను ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పుడు రెండవ సబ్జెక్టుగా థియాలజీ అనే సబ్జెక్ట్తో మీ ముందుకు రావటానికి ప్రభు ఎంతగానో కృపను అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఈ థియాలజీ గురించి చాలా వివరంగా మనము తెలుసుకోబోతున్నాం. చాలా సందర్భాలలో థియాలజీ అంటే ఏంటో, థియాలజీ నేర్చుకోవాలని ఎంతో ఆసక్తితో ఉన్నవారికి అవకాశం లేని సమయాలు వారు కలిగి ఉంటా ఉన్నారు. అయితే ఈ బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా మరి థియాలజీ గురించి నేర్చుకోవడానికి మరి బైబిల్ కాలేజీకి వెళ్ళేవారు కూడా, అలాగే బోధించేవారు కూడా, అలాగే ఇంటి వద్ద ఉండేవారు కూడా, అదే రీతిగా మరి సంఘంలో పరిచారకులైన వారు, అదే రీతిగా సంఘ పెద్దలు అనేకులు మరి ఈ యొక్క సబ్జెక్ట్ని నేర్చుకుని మరి వివరంగా మరి అనేక విషయాలు మరి నేర్చుకోవడానికి ఈ యొక్క థియాలజీ అనేది ఎంతగానో సహాయపడుతుందని నేను నమ్ముచున్నాను. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీరు క్రమంగా మరి నోట్స్ మెయింటైన్ చేసుకుంటున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను. బైబిల్ సర్వే సబ్జెక్ట్ ద్వారా, అలాగే ఈ థియాలజీ సబ్జెక్ట్ ద్వారా అనేక విషయాలు మీరు నేర్చుకోబోతున్నారని నేను నమ్ముచున్నాను. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. థియాలజీలోనికి మనం వెళ్దాం. థియాలజీ అనగా ఇది గ్రీకు పదము, తెలుగులో దైవశాస్త్రం అని పిలుస్తారు. అయితే ఈ దైవశాస్త్రం గురించి మనం వివరంగా తెలుసుకోవడానికి ముందుగా ద డెఫినిషన్ ఆఫ్ థియాలజీ, దైవశాస్త్రం యొక్క నిర్వచనం ఏంటో మనం చూద్దాం. దైవశాస్త్రం అంటే దేవునిని మరియు ఆయన సిద్ధాంతాలను, అదే రీతిగా ఆయన దైవత్వానికి సంబంధించిన విషయాలను అధ్యయనం చేయడమే దైవశాస్త్రం అని పిలుస్తారు. థియాలజీ అనే పదంలో రెండు గ్రీకు పదాల కలయికను మనం చూస్తూ ఉన్నాం. థియోస్ అనగా దేవుడు, అలాగే లాజీ లేక లోగోస్ అనగా వాక్యము లేక సంభాషణ లేక అధ్యయనం అని కూడా పిలుస్తారు. కాబట్టి థియోస్ అనగా దేవుడని, లోగోస్ లేక లాజీ అనగా వాక్యము లేక సంభాషణ లేకపోతే అధ్యయనం. అంటే థియాలజీ అనగా దేవుని యొక్క కార్యాలను గూర్చి అధ్యయనం చేయటమే దైవశాస్త్రం. ఇతర శాస్త్రాల మాదిరిగానే దైవశాస్త్రం కూడా ధృవీకరించబడిన వాస్తవాల యొక్క క్రమబద్ధమైన అమరిక. సో వాటిని అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ దైవశాస్త్రంలో దేవుడు మరియు ఆయన వాక్యానికి సంబంధించిన వాస్తవాలను మనం ఒక క్రమమైన రీతిలో తెలుసుకోబోతూ ఉన్నాం. ద డివిజన్స్ ఆఫ్ థియాలజీ, దైవశాస్త్రం యొక్క విభాగాలు. ఈ దైవశాస్త్రంలో 6 విభాగాలు ఉన్నాయి. అవేంటో మనం చూద్దాం. మొదటిది ఎక్సిజిటికల్ థియాలజీ, విశ్లేషణాత్మక దైవశాస్త్రం. విశ్లేషణ అంటే బయటకు అవ్వడం లేక బయటకు నడిపించటం, లోతుగా అధ్యయనం చేయటం. ఇవన్నీ కూడా అంటే లేఖనాలను బాగా లోతుగా విశ్లేషించి వాటి యొక్క వివరణను బయటకు తీసుకురావటమే ఈ యొక్క విశ్లేషణాత్మక దైవశాస్త్రం. ఈ విశ్లేషణాత్మక దైవశాస్త్రంలో బైబిల్ సంబంధిత భాషలు, బైబిల్ పురావస్తు శాస్త్రము, బైబిల్ తర్జుమా వంటి తదితర అంశాలను లోతుగా మనము విశ్లేషించబోతూ ఉన్నాం. రెండవది హిస్టారికల్ థియాలజీ, చారిత్రక దైవశాస్త్రం. చారిత్రక దైవశాస్త్రం బైబిల్ చరిత్ర, సంఘ చరిత్ర మరియు బైబిల్ సిద్ధాంతాల గురించి ఇందులో వివరముగా మనం తెలుసుకోబోతూ ఉన్నాం. అలాగే దైవశాస్త్రము సంబంధించిన విభాగాలలో మూడవది డాగ్మాటిక్ థియాలజీ. ఈ డాగ్మాటిక్ థియాలజీ అని అంటే ప్రామాణిక దైవశాస్త్రం. ప్రామాణికమైన దైవశాస్త్రం అంటే క్రైస్తవ విశ్వాస ప్రమాణానికి సంబంధించిన మరియు రూపొందించబడిన సిద్ధాంతంతో ఇది ఎక్కువగా వ్యవహరిస్తుంది. అయితే ఇందులో 2 పదాలు మనము ఎక్కువగా తెలుసుకోవాలి. ఒకటి ఏంటి అని అంటే ప్రమాణము, రెండవది సిద్ధాంతము. ఈ ప్రమాణము అలాగే సిద్ధాంతానికి మధ్య వ్యత్యాసం ఏంటి అని అంటే, ప్రమాణము ఒక మనుషుని యొక్క వాంగ్మూలము, అదే ఒక విశ్వాస ప్రమాణంగా నిర్దేశించబడింది. రెండవది సిద్ధాంతము. ఈ సిద్ధాంతం అంటే
లేఖనాల్లో కనుగొనబడిన సత్యమును గూర్చిన దేవుని ప్రత్యక్షత, ఇది సిద్ధాంతము. ఈ దైవశాస్త్రమును గూర్చిన విభాగాలలో 4వది బిబ్లికల్ థియాలజీ, బైబిల్ సంబంధమైన దైవశాస్త్రం. ఈ బైబిల్ సంబంధమైన దైవశాస్త్రంలో మనము బైబిల్లోని 66 పుస్తకాల్లో పేర్కొనబడిన సత్యం యొక్క పురోగతిని వివరించడం జరుగుతూ ఉంది. అంటే బైబిల్ గ్రంథాన్ని 40 మంది గ్రంథకర్తలు రచించారు కదా. ఈ రాసిన 40 మంది గ్రంథకర్తలు ఎటువంటి ప్రత్యక్షతనైతే పొందుకున్నారో ఆ ప్రత్యక్షతను, ఆ యొక్క సిద్ధాంతాలను క్రమముగా అధ్యయనం చేయడమే ఈ యొక్క వేదాంతపరమైన అయితే బైబిల్ సంబంధమైన దైవశాస్త్రముగా మనం చూస్తూ ఉన్నాం. దైవశాస్త్రం యొక్క విభాగంలో 5వది సిస్టమేటిక్ థియాలజీ, క్రమబద్ధమైన దైవశాస్త్రం. పిల్లరా, ఈ యొక్క సిస్టమేటిక్ థియాలజీ గురించే మనము ఈ థియాలజీ అనే సబ్జెక్ట్లో ఎక్కువగా డీల్ చేయబోతూ ఉన్నాం. ఈ యొక్క క్రమబద్ధమైన దైవశాస్త్రము అంటే దేవుని గురించి, మానవుని గురించి, పరిశుద్ధాత్మను గురించి, అలాగే పాపం యొక్క ఆవిర్భావం గురించి, రక్షణను గురించి, దేవదూతలను గురించి ఒక క్రమమైన రీతిలో మనము వాటి యొక్క సిద్ధాంతాలకు సంబంధించి అధ్యయనం చేయబోతున్నాం ఈ యొక్క క్రమబద్ధమైన దైవశాస్త్రంలో. అలాగే ఈ దైవశాస్త్రంకు సంబంధించిన విభాగాలలో చివరిది 6వది పాస్టరల్ ఆర్ ప్రాక్టికల్ థియాలజీ, కాపరి సంబంధమైన లేక వ్యవహారిక లేక ఆచరణాత్మక దైవశాస్త్రం. ఈ దైవశాస్త్రంలో కాపరి యొక్క పనులు, వారి యొక్క పరిచర్య, క్రైస్తవ విద్య, సంఘ నిర్వహణ వంటి వాటిని వివరించడం జరుగుతుంది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే మానవుని యొక్క పునరుత్పత్తి, అలాగే మానవుని యొక్క క్షేమాభివృద్ధి వంటి ఆచరణాత్మక విషయాలను ఈ యొక్క కాపరి సంబంధమైన దైవశాస్త్రంలో మనము ధ్యానించబోతున్నాం. కాబట్టి ఈ యొక్క దైవశాస్త్రానికి సంబంధించిన విభాగాలు 6, అవి ఏంటో ఇప్పుడు వరకు మనం చూసాం. ఈ 6లో మనము సిస్టమేటిక్ థియాలజీ, ఇంతకుముందు చెప్పబడిన రీతిగా సిస్టమేటిక్ థియాలజీ అంటే క్రమబద్ధమైన దైవశాస్త్రం. ఈ క్రమబద్ధమైన దైవశాస్త్రం ఏంటో, అందులో ఉన్న భాగాలేంటో మనం చూడబోతున్నాం. ఈ క్రమబద్ధమైన దైవశాస్త్రం సిస్టమేటిక్ థియాలజీలో 10 భాగాలు ఉన్నాయి. ద పార్ట్స్ ఆఫ్ సిస్టమేటిక్ థియాలజీ, క్రమబద్ధమైన దైవశాస్త్రంలోని భాగములు. పిల్లరా, ఈ క్రమబద్ధమైన దైవశాస్త్రంలో ఉన్న ఈ 10 భాగాలు కూడా గ్రీకు భాషలో ఇవ్వబడ్డాయి. వాటిని తెలుగులో అర్థాలతో మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. ఆ 10 భాగాల్లో మొట్టమొదటిది బిబ్లియాలజీ, వేదాంత శాస్త్రము. బైబిల్ గురించి మనం అధ్యయనం చేయబోతున్నాం. థియాలజీ ప్రాపర్, దైవశాస్త్రము, దేవుని గురించి, ఆయన సిద్ధాంతాలను గురించి, ఆయన కార్యాల గురించి మనము ధ్యానించబోతూ ఉన్నాం. 3వది న్యూమటాలజీ, పరిశుద్ధాత్మను గురించిన శాస్త్రం. పరిశుద్ధాత్ముడు ఎవరు, ఆయన కార్యాలేంటి, ఆయన లక్షణాలు ఏంటి అనేవి ఈ యొక్క శాస్త్రంలో మనము ధ్యానించబోతున్నాం. 4వది ఏంజలాలజీ, దూతలను గూర్చిన శాస్త్రం. ఈ దూతలు ఎవరు, వాటి యొక్క విధులేంటి, వాటి యొక్క బాధ్యత ఏంటి, అవి ఎందుకు సృజించబడ్డాయో మనము దూతల శాస్త్రంలో తెలుసుకోబోతూ ఉన్నాం. 5వది ఆంథ్రోపాలజీ, మానవుని గురించిన శాస్త్రం. ఈ మానవుని గురించిన శాస్త్రంలో మానవుడు ఏ రీతిగా ఆవిర్భవించాడు, ఏ రీతిగా పాపములో పడిపోయాడు, తద్వారా కలిగిన ఫలితాలు ఏమై ఉన్నాయి, ఇప్పుడు మానవుని యొక్క పరిస్థితి ఏంటి అనేది అందులో ఈ ఆంథ్రోపాలజీలో మానవుని గురించిన శాస్త్రంలో మనం తెలుసుకోబోతూ ఉన్నాం. 6వది క్రిస్టాలజీ, క్రీస్తును గూర్చిన శాస్త్రం. ఈ క్రీస్తు శాస్త్రంలో మనము క్రీస్తు ఎవరు, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఆయన ఎందుకు మరణించారు వంటి విషయాలన్నిటినీ కూడా మనము ధ్యానించబోతూ ఉన్నాం. 7వదిగా అమర్షాలజీ, పాపమును గురించిన శాస్త్రం. పాపం అనగా ఏంటి, పాపము యొక్క నిర్వచనం ఏంటి, పాపము ఈ లోకంలోనికి ఏ రీతిగా ప్రవేశించింది, దాని యొక్క ఫలితాలు ఏమై ఉన్నాయి అనేవి ఈ యొక్క అమర్షాలజీ, పాపమును గురించిన శాస్త్రంలో మనము ధ్యానించబోతున్నాం. 8వదిగా సొటీరియాలజీ, రక్షణను గూర్చిన శాస్త్రం. రక్షణ అనగా ఏంటి, మానవులు ఏ రీతిగా రక్షణ పొందుతారు, తద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ యొక్క
సొటీరియాలజీ, రక్షణ శాస్త్రం గురించి మనము అధ్యయనం చేయబోతున్నాం. అలాగే 9వదిగా ఎక్లీషియాలజీ, సంఘమును గూర్చిన శాస్త్రం. ఈ సంఘమును గూర్చిన శాస్త్రంలో సంఘం అనగా ఏంటి, సంఘము యొక్క బాధ్యత ఏమై ఉంది, సంఘములో ఉన్నవారికి కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాలు ఈ యొక్క ఎక్లీషియాలజీ, సంఘమును గూర్చిన శాస్త్రంలో ధ్యానించబోతూ ఉన్నాం. అదే రీతిగా 10వదిగా ఎస్కటాలజీ, యుగాంతమును గూర్చిన శాస్త్రం. యుగాంతమును గురించి అనేకమైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, అనేకమైన తప్పుడు బోధలు కూడా ఉన్నాయి. అయితే ఈ యొక్క థియాలజీ, దైవశాస్త్రము ద్వారా, సిస్టమేటిక్ థియాలజీ, క్రమబద్ధమైన దైవశాస్త్రం యొక్క భాగములలో ఈ యొక్క యుగాంత శాస్త్రమును గురించి క్షుణ్ణంగా మనం అధ్యయనం చేయబోతున్నాం. సత్య బోధను మనము వినబోతున్నాం. కాబట్టి ప్రియులరా, ఇంతవరకు కూడా ఈ యొక్క థియాలజీ అనగా అంటే దైవశాస్త్రం అనగా ఏంటి, దాని యొక్క నిర్వచనం ఏంటి, అలాగే దైవశాస్త్రంలో ఉన్న 6 విభాగాలు ఏమై ఉన్నాయి, అలాగే 6 విభాగాలలో సిస్టమేటిక్ థియాలజీ, క్రమబద్ధమైన దైవశాస్త్రం యొక్క భాగాలు ఏమై ఉన్నాయి అనే విషయాలు మనం ఇంతవరకు చూసి ఉన్నాం. అయితే రాబోయే దినాల్లో సిస్టమేటిక్ థియాలజీ, క్రమబద్ధమైన దైవశాస్త్రమును గురించి ఇంకా అనేక విషయాలు మనము ధ్యానించబోతున్నాం. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క BCE బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అనే ఈ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మీరు చేసుకోవాలని ప్రభుపేరట మనవి చేస్తున్నాను. లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా దీనిని షేర్ చేయాలని ప్రభుపేరట మనవి చేస్తున్నాను. స్టే ట్యూన్. BCE బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేటింగ్ ఫర్ ఇటర్నిటీ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.